ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావత్యై నమో నమః. తిరుచానూరులో వెలసినటువంటి అమ్మవారి యొక్క దివ్య చైతన్యమూర్తి తత్వం ఎలాంటిది అంటే నిర్మలమైనటువంటి కనిపిస్తున్నటువంటి పుష్కరిణి లాంటిది. ఆ పుష్కరిణిలో ఎంత స్వచ్ఛమైనటువంటి మనోభావం ఉబ్బుతుందో ఆ విధంగా హంసలకు నిలయమైనటువంటి, హంసలు విహరించేటందుకు వీలైనటువంటి ఒక ప్రాంతంగా అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి ఆ కోనేరు తల్లిలో ఎంతో సుందరమైనటువంటి ఆ హంస గమనానికి వీలుగా చిహ్నంగా తెప్పోత్సవం ఉంటుంది. నీరక్షీరము వేరు చేయగల వాణీ వాహనారూఢుడై నారీ రూపము దాల్చి నీవు వరవీణా పాణివై భక్తులన్ వరవీణా పాణివై భక్తులన్ హీరోధ్యత్ప్రభ దేవి శిష్టులను గావింపగా స్వర్ణార్ధశాస్త్రారూఢ స్థితి నిల్చి వెల్గు మలయప్ప మలయప్ప మమ్ము దీవించుమా. అలాంటి విశ్వమంతా కూడా విష్ణుమయం కనుకనే వేదం యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్భిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని చెప్పినది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నది, వింటున్నది, లోపల వెలుపల సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ నారాయణుడే. ఆ స్వామియే శ్రీవేంకటేశ్వరుడు, చిద్రూపుడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అని గీతాచార్యుడు అంటూ ఉన్నాడు కదా. కనుక నన్ను సరస్వతీ రూపంగా భావించి పూజిస్తే మీకు నన్ను తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. స్త్రీ పురుష భేదాలు లేకుండా సర్వం నేనే అంటున్నాడు. నేనే తన విశ్వవ్యాపక విశ్వరూప సమస్త దేవతాత్మక శక్తిని ప్రదర్శించి భక్తుల్ని ఉద్దేశపూర్వకంగానే ఉద్ధరించడానికే నేను అనేక రకాలుగా అవతారాలు చేస్తూ ఉన్నాను. ఈరోజు వెంకటాచలపతి ఆ రకంగా దర్శనమివ్వడం, అంతే సుందరమైనటువంటి అమ్మవారు మనందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వాముల వారు మనకి ఈ విధంగా తెప్పలలో విహరించేటటువంటి ఆ తీరును మనకు పట్టిస్తూ ఉన్నారు. అందుకనే ఆ రూపాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి చక్రోద్దీపన కలిగి ఆత్మసాక్షాత్కారం కలగడానికి వీలుగా మనకు అద్భుతమైనటువంటి ఆ అనుభూతికి లోనవ్వడానికి ఈ సందర్భం ఎంతో చక్కనైనటువంటి ఒక అద్వితీయ పాత్రను మనకు అబ్బించేటట్లుగా చూస్తూ ఉన్నది. పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి ఎంత సుందరంగా ఉన్నారో కనిపిస్తున్నారు కదా. రకరకాలైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి ఆ కిరీటాన్ని దర్శించండి. ఎంతో అద్వితీయమైనటువంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఆ లావణ్య శృంగార పురుషుని యొక్క మోమును ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే ప్రతి ఒక్కరి హృదయం కూడా పులకించిపోవలసిందే కదా. ఆర్ద్రతతో భక్తితో తనకు తెలియకుండానే వాగ్ధాటి రావాల్సిందే కదా. పారవస్య స్థితి అబ్బవలసిందే కదా. అలాంటి రూపాన్ని, చక్కనైనటువంటి రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాము. ఇరుదేవేరుల నడుమ ఎంతో రాజసోపేతమైనటువంటి అలంకారాలతో, రాజసోపేతమైనటువంటి అద్వితీయమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నాడు పరమాత్మ. కస్తూరి పునుగు జవ్వాది తైలముల విలక్షణ పాత్రలతో శోభిల్లుతున్నటువంటి పరమాత్మను దర్శించండి.
सोमिन्द्ररथमातिष्ठ गोविते अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरः शतमन्युरिन्द्रः दृष्ट्यभनः प्रतनाषाढयुध्योऽस्माकं सेना अवतु प्रयत्सु इन्द्रासां नेता बृहस्पतिर्दक्षिणयज्ञः पुरयेतु सोमः देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतायन्त्वग्रे इन्द्रश्च विष्णो वरुणश्च राज्ञ आदित्यानां मरुतागं श्रद्ध उग्रम् महामनसां भुवनस्यवानां घोरदेवानां जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेन ध्वजे स्वस्माकं या इदभस्ता जयन्तु अस्माकं वीरा उत्तरे भवत्वस्मानुदेवा अवताहवेषु उद्धर्घयमघभन्नयुधाय न्यसत्पथाय मामकानां महागंसि वृत्रहन् भाजिनां वाजिनान्यत्रधानां जयतामेतु घोषः उपप्रेतजयतानरस्थिरावस्सन्तु बाहवः इन्द्रावशर्म यच्छत्वन दृश्याय धासथा अवशिष्टः परापतशरव्ये ब्रह्मसगिंसिता गच्छामित्रां प्रविशमैषां कञ्चनाच्छिनः मर्माणि ते वर्मभिच्छादयामि सोमस्वराजामृते नाभिवस्ताम् वरार्वरेयो परिवस्ते अस्तु जयन्तं त्वमनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति गुमानविशिखा इव इन्द्राणस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु प्रातरग्निं प्रातरिन्द्रगं हवामहे प्रातर्मित्रवरुणा प्रातरश्विना प्रातर्भगं भूषणं ब्रह्मणस्पतिं प्रातः सोममुतरुद्रगं हुमेम प्रातर्जितं भगमुग्रगं हुमेम वयं पुत्रमदिते यो विधत्ता आध्रश्चिद्यं मन्यमानस्तुरश्चित् राजा हृद्यं भगं
ये पदाय अर्वाचीनं वसुविदं भगन्नः रथमिव श्ववाजिन आवहन्तु अश्वमतेर्गोमतेर्न उषसः वीरवते सदमच्छन्तु भद्राः घृणन्तु हाना विश्वतः प्रपीनाः योऽयं पादस्वस्तिभिः सदा नः प्राप्ये भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा दानलक्ष्मीः दुर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मैतविजयता सर्वसाम्राज्यलक्ष्मीः शानान्दकस्य वेङ्कटपतेर्विष्णु परां प्रेयसी वक्षस्थलनित्यवासरसिका अक्षान्ति संवर्धिनी आत्मालङ्कृतपाणिपल्लवयुगा आत्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् कृष्णाय गोपीनाथाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय वासुदेवाय मङ्गलम्। ఓం నమో పద్మావత్యై నమో నమః. తిరుచానూరు నందు అమ్మవారు వెలసినటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి తిరుచానూరు ఆ ప్రాంతమంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభను చేకూర్చేటట్లుగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు కదా. ఆ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి పరమ రహస్యమైనటువంటి ఆనందామృత తత్వం అంతా కూడా ఇదిగో ఈ కోనేరులోనే ఉన్నదా అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఈ కోనేరే ప్రపంచమంతా విశ్వమంతా అని మనం అనుకుంటే ఆ విశ్వమంతా కూడా పరమాత్మ ఎంత నిర్మల తేజస్సుతో వెలుగుతూ ఉన్నాడో దర్శనమిచ్చేటటువంటి ఒక దివ్యమైనటువంటి పాత్రయే ఈ పుష్కరిణి. కనుక మన మనస్సు కూడా అంత నిర్మలంగా అంత స్వచ్ఛంగా మనకు దర్శనమివ్వాలి. మన హృదయాన్ని మనమే అంతటి దేదీప్యమానంగా నిర్మలత్వాన్ని చేకూర్చేటట్లుగా మనం ప్రకాశించుకుంటూ ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం అంతా కూడా ఎప్పుడు మనతో మనం మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి సందర్భాలలో. అందుకనే మనం తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆ వాహన సేవలన్నిటినీ దర్శించినటువంటి అనుభూతిని కానీ, రకరకాలైనటువంటి పుష్ప విశేషాదుల చేత భగవంతుడు అలంకరించుకున్నటువంటి విధి విధానాలలో కానీ మనం దర్శనం చేసుకున్న తరువాత అలౌకిక ఆనంద స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. అది ఏ పరమాత్మ అసలైనటువంటి సచ్చిదానంద స్వరూపము. కావున మనకు ఆ పారవస్య స్థితిని పట్టించేటటువంటి ఈ ఉత్సవాలు కావచ్చు, తెప్పోత్సవాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, రకరకాలైనటువంటి ప్రతిరోజు చేసుకునేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవాలు కావచ్చు, శ్రీవారి కళ్యాణోత్సవం కావచ్చు. కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా ఆధ్యాత్మిక స్మృతిని, ఆధ్యాత్మిక శోభను కలిగించేటట్లుగా మన హృదయం ఎప్పుడూ కూడా రమిస్తూ ఉండాలి. అలా మనకు ఇచ్చేటటువంటి సందర్భమే మనకు మనల్నే
మనల్ని మన కోసం పట్టించేటటువంటి, మనల్ని మనలో తొంగి చూసేటటువంటి అవకాశాన్ని కలిగించేటటువంటి ఉత్సవమే తెప్పోత్సవము. తెప్ప అనగా ఓడ అని అర్థం. ఆ ఓడలో విహరించేటటువంటి పరమాత్మ ఎంతటి లాలిత్యభరితంగా దర్శనమిస్తాడు, ఎంతటి నిర్మలత్వం పైన దర్శనమిస్తాడు, ఎంతటి చీకుచింతలు లేనటువంటి ప్రపంచంలో ఉండి తాను ఎంత నిర్మలంగా ఉంటాడు, వైకుంఠంలో ఎంత నిర్మల శోభతో వెలుగుతూ ఉంటాడు పరమాత్మ అనేటటువంటి అలౌకిక ఆనంద స్థితే మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. అదిగో దర్శిస్తూ ఉన్నాం. అనంతమైనటువంటి పరమాత్మ ఒక్కచోట కేంద్రీకరించబడి మన భాషలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. పొలసియారగించే పొద్దాయనిపుడు 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 వెన్నెలారగించబోయి వీధులలో తిరిగేను వెన్నెలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలు ఈదులాడేను వెన్నెలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలు ఈదులాడేను సన్నల సామీపనితో చదువగపోయినాడు సన్నల సామీపనితో చదువగపోయినాడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు సన్నల సామీపనితో చదువగపోయినాడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు నిలువరే కృష్ణుని పేరుగుని ఇంతట పొలసియారగించి పొద్దాయనిపుడు 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 మగుబల కాగిళ్ళ మరచి నిద్రించేను మగుబల కాగిళ్ళ మరచి నిద్రించేను సొగిసి ఆవులగాచే చోటనున్నాడు మగుబల కాగిళ్ళ మరచి నిద్రించేను సొగసి ఆవులగాచే చోటనున్నాడు ఎగువను ముట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు ఎగువను ముట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు సగము వేడి కూరలు చల్లనాయనిపుడు ఎగువను ముట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు సగము వేడి కూరలు చల్లనాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుగుని ఇంతట పొలసియారగించి పొద్దాయనిపుడు 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 నెమలి చుంగుల సింగారించుకునేను చందినమలి చుంగుల సింగారించుకునేను ఇందునే దేవరవలె ఇంతనున్నాడు చందినమలి చుంగుల సింగారించుకునేను ఇందునే దేవరవలె ఇంతనున్నాడు అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చే నిలివీరే అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చే నిలివీరే విందుల మా పొత్తుకుర వేడాయనిపుడు అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చే నిలివీరే విందుల మా పొత్తుకుర వేడాయనిపుడు పిలువరే కృష్ణుని పేరు
పొలసియారగించి పొద్దాయనిపుడు 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 ముద్దుగారే యశోద బుంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు అంతనింత గుళ్ళేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పక్షభూష కాంతుల మూడు లోకాల గరుడ పక్షభూష చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు రతికేళి రుక్మిణికి రంగు మూగి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగు మూగి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంకు చక్రాల సందుల వైడూర్యము సతమై శంకు చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలుని వల తిరిగి పద్మనాభుడు పాలుని వల తిరిగి పద్మనాభుడు పాలుని వల తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పద్మావతి సమేత శ్రీనివాస గోవింద గోవింద తిరుమలవాస ఏడుకొండలవాడ గోవింద గో
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు ఇరుదేవేరులతో కలిసి తిరుచానూరునందు అద్భుతంగా సుందరమైనటువంటి పుష్కరిణిలో నిర్మలమైనటువంటి అద్వితీయమైనటువంటి వెన్నెలను కురిపింపగా ఆ ఫలిత విశేషాన్ని పుష్కరిణిలో దర్శించవచ్చు అనేటట్లుగా ఉండేటట్లుగా మనం ఈ యొక్క మూర్తులను దర్శిస్తూ ఉన్నాం. ఎంతో సుందరమైనటువంటి ఎంతో హృదయరంజకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతికి దగ్గరగా తీసుకెళ్లేటటువంటి తెప్పోత్సవం మనందరం ఆ మహాభాగ్యాన్ని కలిగినందుకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి ఈ అవకాశాన్ని కలిగించినందుకు మనం ఎంతగానో రుణపడి ఉంటాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు కూడా ఈ దివ్యమైనటువంటి ఉత్సవాలను తిలకించేటట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అన్నది మనకు ఉపయోగపడుతూ ఉన్నది. కనుక ఇంతటి చక్కనైనటువంటి ఆనందానికి లోను చేసేటటువంటి పరమాత్మ మనందరి హృదయ స్థానాన్ని అధిష్ఠించి పరమాత్మ ఈ సృష్టికే వన్నె తెస్తూ ఉన్నాడు. కనుక ఎంతో శోభాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి తిరుచానూరు నుండి మనందరం కూడా ప్రత్యక్ష వీక్షణంగా గావిస్తూ ఉన్నాం. అదిగో దగద్ధగాయమానమైనటువంటి వెన్నెలను కురిపింపజేసేటటువంటి పరమాత్మ చల్లని చూపులతో ఈ విధంగా మనందరినీ కూడా అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అంతేగాక పుష్కరిణి అంటేనే ఒక పవిత్రతకు చిహ్నంగా, నిర్మల తత్వానికి చిహ్నంగా, ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించే విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ పుష్కరిణిపై అద్వితీయమైనటువంటి స్వామివారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిని, ఆ నిర్మల తత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అరివీర భయంకరుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని సూచించేటప్పుడు కూడా ఆయన స్వరూపాన్ని వర్ణించడానికి వీలు కాదు. అందుకనే అందరికంటే కూడా పెద్దవాడు, అన్నిటిలోకెల్లా చిన్నవాడు. జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ, పెద్దవాళ్ళలో అందరికంటే పెద్దవాడు. కనిష్ఠాయచ, చిన్నవాళ్ళలో అన్నిటికంటే చిన్న జీవిగా, చిన్న వస్తువుగా కనిపించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పెద్దవాళ్ళలో పెద్దరికంగా ఉంటాడు, చిన్నవాళ్ళలో చిన్నగా ఉంటాడు. పరమాత్మ యొక్క ఎప్పుడూ కూడా ఆ నిష్ఠ ఎంత స్థాయిలో ఉంటుందో, జీవుల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒదిగి ఉండేటటువంటి వాడు పరమాత్మ. అలా పరమాత్మ యొక్క స్థాయిని తనకు తాను పట్టిస్తూ, జీవుల యొక్క ఆవేదనను కుమ్మరిస్తూ, తాదాత్మ్యం చెందుతూ, విధి విధానాలలో భాగమైనటువంటి అన్ని రకాల ఆర్భాటాలను కుమ్మరింపజేస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటి చల్లని తండ్రి మన యొక్క నిష్ఠకు ఏ విధంగా తగినట్లుగా ప్రవర్తిస్తున్నాడో మనం గ్రహించాలి. కనుకనే నిర్మల తత్వానికి ప్రకాశ రూపమైనటువంటి పరమాత్మకు దగ్గర సంబంధం ఉంది అంటే మనం నమ్మాలి కదా. కనుకనే వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్ వనజవనీ విహార కలంబు తొలంగగజేయుగాని కుంభవన్మున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణి జనిత మహాయ సో విభవసారము హంసకుమాన్ పజాలునే అంభోజిని వన విహార విలాసమేవ హంసస్య హంతు నితరాం కుపితో విధాతా నత్వస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్యకీర్తి మపహర్తుమసౌ సమర్థః హంసో యథా క్షీరమివాంభుమిశ్రం అంటూ ఎన్నో సందర్భాల్లో ఆ యొక్క తత్వాన్ని, నీర క్షీర విభాగ నైపుణ్యాన్ని, సారాన్ని గ్రహించి ఆ సారాన్ని పరిత్యజించేటటువంటి దృష్టాంతంగా కవులు, శాస్త్రజ్ఞులు వివరించి ఉన్నారు కదా. అంతేకాదు కీర్తిని వర్ణించడంలో హంసను ఉపమానంగా అలంకార గ్రంథాలు పేర్కొన్నాయి. కనుక హంస శబ్దానికి సుమారు 50 దాకా పర్యాయ పదాలు ఉన్నాయి. హంస అంటే శ్వాస అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. మనం ఈ యొక్క నిర్మలమైనటువంటి పుష్కరిణి అనేటటువంటి మనస్సులో
జీవుడు అనేటటువంటి హంస ఏ విధమైనటువంటి గమనంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ జీవుడు అనేటటువంటి వాడు తెప్ప అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాహనం మీద పరమాత్మ జీవాంశతో ఉన్నటువంటి వాహకంగా ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క కదలిక కూడా ఆధ్యాత్మికమైనటువంటి దివ్యానుభూతులతో కలిసి ఉంటుందా, లేకపోతే మామూలు గమనమా అని మనం గమనించుకుంటూ ఉండాలి. అందరూ జీవిస్తారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే ఉంటుంది ప్రతిరోజులో కూడా. కానీ ప్రతి ఒక్కరిది జీవితమే అంటే కాదు కదా. జీవించడానికి, మామూలుగా బ్రతకడానికి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనందరం కూడా జీవించాలి. బ్రతకడము అంటే ఏదో రకంగా బ్రతికిపోవచ్చు అలా, కానీ జీవించడము అంటే కళాత్మకంగా జీవించడం, తెలిసి జీవించడం, ఎరుకతో జీవించడం, మనం ఎక్కడున్నామో తెలుసుకొని జీవించడం. అప్పుడు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కాబట్టి తెలిస్తే మోక్షము. ఏమి తెలిస్తే మోక్షము? మనము ఏ స్థాయిలో, ఎక్కడ, ఎలాంటి దివ్యానుభూతులతో, ఆధ్యాత్మికోన్నతితో జీవిస్తూ ఉన్నామో తెలుసుకొని జీవించడం. లేదా మామూలు సాధారణమైనటువంటి జీవులన్నీ 84 లక్షల జీవరాశుల్లో నేను కూడా ఒక్కడను, కాబట్టి అలా బ్రతికిపోతాను అంటే కుదరదు. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి అతి దుర్లభమైనటువంటి మానవ జన్మలో మనమందరం ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక, అలౌకిక, పారమార్థిక చింతనతో జీవించేటటువంటి అవకాశం మనందరికీ ఉన్నది. కాబట్టి మన మనస్సును అంతటి ప్రశాంతంగా ఉంచుకొని జీవిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా నేటి కాలమాన పరిస్థితులను బట్టి మానవుడు ఎలా ఉన్నాడు అంటే అనేకమైనటువంటి అరమరికలు, చీకుచింతలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నాడు జీవుడు. వీటన్నిటినీ కూడా రూపుమాపేటటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎవరైతే పడతారో అప్పుడు మాత్రమే మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనస్సు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంచుకుంటే పరమాత్మ మన హృదయ స్థానాన్ని తిష్ట వేసుకుని కూర్చుంటూ ఉంటాడనమాట. ఆ సందేశాన్ని ఇస్తూ ఉన్నది ఈ పుష్కరిణి. కనుక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి ఎంతో సుందరమైనటువంటి దర్శనంతో, అందమైనటువంటి కనువిందు కలిగించేటటువంటి ఆ కనువిందు కలిగించే పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. దగద్ధగాయమానమైనటువంటి విద్యుద్దీపకాంతుల నడుమ దేదీప్యమానమైనటువంటి సుందరరాజస్వామి